పండుగ సందర్భంలో అందరూ వారి స్వగృహాలకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మీరు చూస్తూ ఉంటే మా మహిళా సోదరిమల్లు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధమైన సంతోషం మా ఆడపడుచుల కళ్ళల్లో చూడాలని ఆరాటం చేసిన మా మహా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు తిరిగేలోపే 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం. అది అమలు కాబోతుంది. చాలామంది ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు బస్సులో ఎక్కితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచన చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏమి ప్రచారాలు చేసినా ఈరోజు పేదవాడు, మధ్యతరగతి మీరందరూ సంతోషంగా ఉండాలని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మేము 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే మేము ముందుకు నడుస్తాం. ఈరోజు మా సోదరులు మరి యాదగిరి గుట్టకు సంబంధించి వీర్ల ఐలయ్య యాదవ్ ఈరోజు ఆలేరుకు సంబంధించిన మా శాసనసభ్యులకు మాట ఇచ్చింది. ఆటో మిత్రులందరికీ ఆ మాటపై నిలబెట్టుకునే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో మాతోని కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తప్పకుండా వారి ఆలోచన మేరకు, వారి అభ్యర్థన మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. ఆటో మిత్రులందరికీ కూడా వారి ఆటోస్ను కూడా మరి గుట్టపై నడపడానికి అతి తొందరలోనే పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. అందుకోసమే పేదవాడు కూడా ఈరోజు ఈజీ కమ్యూట్ అంటే ఈజీగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించేది ఆర్టీసీ బస్సు తర్వాత ఆటోలు. సో ఆటోలలో పోయి మేము దర్శనం చేసుకుంటామంటే వద్దనే వాళ్ళు ఈరోజు మాకే అర్థం కాలేదు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అందరికీ కూడా ఏ సదుపాయం కానీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మార్పు కోరుకున్నారో రాష్ట్ర ప్రజలు ఆ మార్పు గురించి 10 సంవత్సరాలు వేసి చూసిన తరుణంలో మార్పు కనబడతలేదని మాకు అవకాశం ఇచ్చింది. ఆ మార్పు చూపెడతామని చెప్పినాం, మార్పు ఖచ్చితంగా చూపెడతాం.